హాయ్ నమస్తే, నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు వండర్ఫుల్ ఉమెన్. ఈరోజు నేను మీకు సింపుల్గా క్విక్గా రెడీ చేసేసుకోగలిగేటట్లు ఈవినింగ్ స్నాక్స్గా మిగిలిపోయిన ఇడ్లీలతోటి ఎంతో టేస్టీగా కుర్కురే చేసి చూపించబోతున్నాను. జనరల్గా ముఖ్యంగా పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ పెడితేనే తినడానికి మారం చేస్తారు. అలాంటిది ఇడ్లీ మిగిలిందని సాయంత్రం తినమంటే తింటారా? సో మిగిలిపోయిన ఇడ్లీని వేస్ట్ చేసుకోకుండా ఇలా కుర్కురే చేసి పెట్టండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇవి లోపల కొద్దిగా మెత్తగా ఉండి పైన కరకరలాడుతూ స్పైసీగా చాలా రుచిగా ఉంటాయి. మరి టేస్టీ కుర్కురేని ఎలా చేసుకోవచ్చో చూసేద్దామా? ముందుగా ఈ కుర్కురే చేసుకోవడానికి నేను ఇక్కడ మిగిలిపోయిన ఇడ్లీని ఒక 6 తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. వీటిని మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. పొటాటో వెజ్జెస్ ఉంటాయి కదా, అలా ఇలా ఇడ్లీలన్నిటిని కట్ చేసేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ కుర్కురేకి అసలైన టేస్ట్ మసాలా. ఆ మసాలాని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి 4 నుండి 5 వరకు పొట్టు తీసుకుని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 లేదా 5 ఎండుమిర్చి, లేదంటే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వీటిని వాటర్ యాడ్ చేయకుండా డ్రైగానే వీటిని అన్నిటినీ కూడా ఈ విధంగా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మనం రసం పొడి చేసుకుంటాం కదా, అలా అనమాట. సో ఈ విధంగా మసాలా పొడిని రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవాలి. వీటిని బాగా ఎక్కువసేపు ఎర్రగా వచ్చేంత వరకు వేయించొద్దండి, మళ్ళీ ఇవి గట్టిగా అయిపోతాయి. సో ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకుని తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేయించేసుకుని అన్నిటినీ కూడా ఇలా ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది. ఇప్పుడు ఈ కడాయిలో ఉన్న ఆయిల్ మొత్తాన్ని పక్కకు తీసేసుకుని కొద్దిగా ఆయిల్ మాత్రమే ఉంచుకోండి. ఇలా 1 టీ స్పూన్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకుని వేయించుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకున్న మసాలా పొడి మొత్తాన్ని వేసేసుకుని లైట్గా దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మీకు ఇలా మసాలా పొడిని చేసుకోవడం కుదరకపోతే దీనికి ఆల్టర్నేటివ్గా సాంబార్ పొడి కానీ రసం పొడి కానీ ఉంటే వేసుకోండి, బాగుంటుంది. లైట్గా మసాలా వేగిన తర్వాత ఫ్రై చేసుకుని ఇడ్లీ ముక్కలు మొత్తాన్ని వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు మసాలా పొడి అంతా కూడా ఇడ్లీ ముక్కలకు పట్టేటట్లు ఒకసారి అంతా బాగా టాస్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. సో ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా మిగిలిపోయిన ఇడ్లీలతోటి ఇడ్లీ కుర్కురే చేసుకోవచ్చు. ఇవి చాలా చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. స్పైసీగా ఉండి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసేటప్పుడు మాత్రం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.